ఉత్తముల పట్ల, పెద్దవారి పట్ల ఎప్పటికీ అపరాధం అనేది చేయకూడదు. అపరాధం చేయటం మొదలైతే అది ఎవరికి చేయటం అవుతుందో, చివరికి మన నెత్తిన ఏం పడుతుందో తెలియదు. రెండవది, మనం రక్షణ చేసుకోవాలని తపన పడతాం కదా, ఆ చేసుకోవలసినటువంటి రక్షణ బాధ్యత మన మీద ఎందుకు, మన బాధ్యతను మొత్తం ఆ భగవంతుడికి సమర్పించేస్తే పోలా అని అనుకోవచ్చు. ఒకవేళ గనక అలా అనుకుంటే తత్పాదమూలం అకుతశ్చిద్భయం ఉపసరితాం అనేటువంటి తీరులో మనము గనక చేసుకోగలిగితే మన రక్షణ బాధ్యత మన మీద ఉండనక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు, మన పనే ఉంది అని మన పనిలో మనం ఉండుకోవచ్చు. మూడవది, ఎంత ఎత్తు ఎదిగినా సరే ఆయా సందర్భాలకు తగ్గట్లుగా తల వంచి ఉండటం అనేది తప్పేమీ కాదు. ఎవరైనా 4-5 మాటలు మనల్ని పొడుస్తూ మాట్లాడినా సరే కాస్తంత దులుపుకోవటం అనేది పూర్తిగా చేతకాని వాళ్ళ పని కాదు. ఈ విధంగా కూడా మంచి అలవాట్లను మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి ప్రాథమికంగా మనం అలవాటు చేసుకోవాల్సిందైతే జాగ్రత్తగా ఒడిసి పట్టుకునేందుకు దారి చూసుకుందాము.